food is a very important part of life. కానీ ఫుడే లైఫ్ అండ్ ఇది అందరితో షేర్ చేసుకోవడం అనేది గ్రేటెస్ట్ జాయ్. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న కంట్రీ లెబనాన్. హాయ్, వెల్కమ్ టు వరల్డ్ కిచెన్. వావ్, ఏం రుచి. నా పేరు ఉద్విత అండ్ నేను కలిసి ఈ వీక్ మొత్తం లెబనీస్ కుజీన్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. లెబనాన్ ఇండియాకి రైట్ సైడ్ లో ఉంది అండ్ ఈ కంట్రీ అటు యూరోపియన్ కంట్రీస్ కి అండ్ అరబిక్ కంట్రీస్ కి మధ్యలో ఉండడంతో యూరోపియన్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ అరబిక్ ఇన్ఫ్లుయెన్సెస్ లెబనీస్ కుజీన్ మీద చాలా ఎక్కువగా ఉంది. లెబనాన్ కి ఆనుకుని మెడిటేరియన్ సీ ఉండడం వల్ల సీ ఫుడ్ కూడా లెబనీస్ కుజీన్ లో చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఫుడ్ అంతా లార్జర్ దెన్ లైఫ్, చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇప్పుడు మన ఇండియన్ ఫుడ్ ఫస్ట్ మనం పచ్చడి, తర్వాత కూర, పప్పు, సాంబార్, లాస్ట్కి పెరుగు కలుపుకుని తింటాం కదా ఒక మీల్లో. కానీ లెబనీస్ కుజీన్ అలా కాదు, మొత్తం కలిపేసి గ్రాండ్ ఫుడ్ ఉంటుంది టేబుల్ మీద. ఆ ఫుడ్తో పాటు వీళ్ళు ఇక్కడ షవర్మా, ఇంకా ఫ్రెష్ వెజిటేబుల్స్, ఇంకా తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిర్యానీస్ తయారు చేసుకుంటారు. ఇంత లార్జర్ దెన్ లైఫ్ కుజీన్ ఉన్నా వీళ్ళు ఫ్రెష్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫ్రెష్ ఫుడ్ ఎంజాయ్ చేసే వాళ్ళు కంపల్సరీ సాలెడ్స్ కూడా ఎన్నో రకాలుగా తయారు చేసుకుంటారు కదా. ఎస్, లెబనీస్ కుజీన్లో సాలెడ్స్ ఎన్నో టైప్ తయారు చేసుకుంటారు. అటు ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో పాటు లెమన్ జ్యూస్, అంటే ఫ్రెష్ లెమన్ జ్యూస్తో యాడ్ చేసుకుని డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాలెడ్స్ని తయారు చేసుకుంటారు. ఈ రోజు మనం అలాంటి ఫ్రెష్ సాలెడ్ని తయారు చేసుకుందాం. దాని పేరే తాబులే. ఇలాగే తయారు చేసేసుకోవచ్చు. వెరీ క్విక్, వెరీ ఫ్రెష్ అండ్ వెరీ టేస్టీ. సో ఈ ఫ్రెష్ బ్యూటిఫుల్ లెబనీస్ సాలెడ్ తాబులే స్టార్ట్ చేసుకోవడానికి ఫస్ట్ నేను బ్రోకెన్ వీట్ని లెమన్ జ్యూస్లో సోక్ చేసి పెట్టుకున్నాను. బ్రోకెన్ వీట్ అంటే మన గోధుమ నూకే. గోధుమ నూకని నిమ్మరసంలో సోక్ చేసి పెట్టుకుంటే అది రెడీ టు ఈట్ అయిపోతుంది కదా. అప్పటి వరకు సోక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా సాఫ్ట్ అండ్ టెండర్ కావాలి. సో డైరెక్ట్గా ఇలా స్పూన్ వేసుకుని తినేసేటట్టుగా పర్ఫెక్ట్. నిమ్మకాయ రసం అనేది లెబనీస్ కుజీన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్క డిష్లో నిమ్మకాయ రసాన్ని యూజ్ చేస్తారు. ఒకవేళ రెసిపీ ప్రిపరేషన్లో నిమ్మకాయ రసం వాడకపోయినా పైన కూడా అలా జ్యూస్ని డ్రిజిల్ చేస్తారనమాట. అంత ఇంపార్టెంట్ నిమ్మకాయ రసం లెబనీస్ కుజీన్లో. సో ఫస్ట్ మనం బ్రోకెన్ వీట్ అండ్ నిమ్మకాయ రసం, గోధుమ నూక అండ్ నిమ్మకాయ రసం రెండు పక్కన పెట్టేసుకున్నాం కదా. మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక నుంచి చెప్తున్నాను కదా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అని. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడం. ఫస్ట్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను పాస్లేని. చూడండి, జనరల్గా ఇప్పటి వరకు మనం ఏ కుజీన్ చూసినా కొంచెం పాస్లీ అలా యూస్ చేస్తాం కదా. ఈసారి మొత్తం పాస్లీని యూస్ చేస్తున్నాను. ఈ ఫ్రెష్నెస్ ఏదైతే ఉందో ఆహా సూపర్గా ఉంటుంది. పాస్లీ లేకపోయినా మన కొత్తిమీర కూడా మీరు యూస్ చేయొచ్చు, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కదా. సో యూ కెన్ యాడ్ దాట్ ఆల్సో. దీన్ని మనం కొంచెం జస్ట్ ఇలా కట్ చేసేసుకుందాం. ఈ వీక్ మొత్తం మనకి కనుల పండగే. బికాస్ సో మచ్ ఆఫ్ ఫ్రెష్ వెజిటేబుల్స్, ఈ బ్యూటిఫుల్ వైబ్రెంట్ కలర్స్తో మనం యమ్మీ డిషెస్ని తయారు చేసుకుంటున్నాం. అసలు ఇలాంటి బ్యూటిఫుల్ లెబనీస్ డిషెస్ని మీరు ఇంట్లో ట్రై చేస్తుంటే ఇంట్లో రూమ్ ఫ్రెషనర్ ఏంటి అవసరం లేదు. ఇది బ్యూటిఫుల్ సెంట్ మీ కిచెన్ కాదు ఇంటి మొత్తం నిండిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రెష్ అరోమాటిక్ పాస్లీని మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం. గోధుమ నూక అండ్ నిమ్మకాయ రసం ఆల్రెడీ యాడ్ చేసేసుకున్నాం కదా. దాంట్లో ఫ్రెష్ పాస్లీని యాడ్ చేసుకుందాం. దాని తర్వాత దీనికి పుదీనా, ఇంకొక ఫ్రెష్నెస్ లెవెల్ని యాడ్ చేసేద్దాం. దీన్ని కూడా మనం కట్ చేసేసుకుందాం. ఎస్, ఇక్కడ పుదీనాని కూడా కొంచెం ఫైన్గా చాప్ చేసేసుకుంటున్నాను. సో దట్ ఆకులా తెలియకుండా జస్ట్ ఆ ఫ్రెష్ ఫ్లేవర్ యాడ్ అవ్వాలి. దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాం మనం ఇందులో. నేను ఇక్కడ ఉల్లికోళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. ఒక్క గ్రీన్ కాదు, అన్ని రకాల ఫ్రెష్ గ్రీన్ కలర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఉల్లికోళ్ళు మొత్తం యాడ్ చేసేసుకుందాం. ఈ గ్రీన్ పార్ట్ అండ్ ఈ ఆనియన్ పార్ట్ ఏదైతుందో అది కూడా యాడ్ చేసేసుకుందాం. సో దట్ కొంచెం ఆనియన్ ఘాటు కూడా తగులుతుంది అండ్ ఈ గ్రీన్ పార్ట్తో నా ఫ్రెష్నెస్ కూడా దీనికి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఉల్లికోళ్ళని కూడా చాప్ చేసేసుకుందాం. ఎప్పుడైనా ఫ్రెష్ గ్రీన్ వెజిటేబుల్స్ని మనం కట్ చేసేటప్పుడు దాన్ని వాష్ చేసుకుని తర్వాత డ్రై చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఆ వైబ్రెంట్ గ్రీన్ కలర్ ఏదవుతుంది. డైరెక్ట్గా మనం ఎప్పుడైనా ట్యాప్ కింద వాష్ చేసేసుకున్న తర్వాత వెంటనే కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకోవడంతో అది కొంచెం డార్క్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఈ బ్యూటిఫుల్ బ్రైట్ గ్రీన్ కావాలంటే కొంచెం డ్రై అయిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా నెక్స్ట్ టైం మీరు ఇంట్లో తాబులే ఈ బ్యూటిఫుల్ గ్రీన్ సలాడ్ తయారు చేసుకునేటప్పుడు ఇదే టిప్ ఫాలో అవ్వండి. వైబ్రెంట్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ వస్తుంది. సో ఫస్ట్ మనం బ్రోకెన్ వీట్ని యాడ్ చేసుకున్నాం, కొంచెం గోధుమ నూక, దాంట్లో మనం కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత దీంట్లో నేను పాస్లీ యాడ్ చేసుకున్నాను, ఉల్లికోళ్ళు యాడ్ చేసుకున్నాను అండ్ పుదీనా యాడ్ చేసుకున్నాను. గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అయిపోయింది. ఇంకా బ్రైట్ బ్యూటిఫుల్ రెడ్ని యాడ్ చేసుకుందాం. దానికి నేను ఇక్కడ ఫ్రెష్ టమాటోస్ యూజ్ చేస్తున్నాను. టమాటోని ఇలా 1/4 కట్ చేసేసుకుని తర్వాత సీడ్ని తీసేసుకోవాలన్నమాట. ఓకే, ఫైనల్గా మనం దీంట్లో బ్యూటిఫుల్ ఫ్రెష్ టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఆహా, సలాడ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి, ఫుల్ కలర్ఫుల్ వైబ్రెంట్ ఫుడ్ తినే వాళ్ళకి ఇది పెద్ద ఫీస్టే అసలు.
ఐఎమ్ ష్యూర్ సలాడ్స్ అంటే కొన్ని వెజిటబుల్స్ అలా పైన యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ యాడ్ చేసే వాళ్ళకి ఇది ఒక పెద్ద షాక్ లాగా ఉంటుంది. ఏంటి ఇంత ఫ్రెష్ వెజిటబుల్స్తో కూడా సలాడ్స్ తయారు చేసుకుంటారా అని. దీంట్లో ఆలివ్ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఉప్పు యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ గ్రౌండ్ పెప్పర్, మిరియాల పొడిని యాడ్ చేసేసుకుందాం మనం. సో ఇప్పటివరకు అన్ని పద్ధతిగా పాష్గా వేసుకుంటున్నాం కదా. ఇప్పుడు చేత్తో మనం దీన్ని కలుపుకుందాం. ఇన్ఫ్యాక్ట్ లెబనీస్ తబుల్ ఏదైతుందో, ఈ బ్యూటిఫుల్ సాలెడ్ ఏదైతుందో అథెంటిక్గా ఇలా చేత్తో కలిపి దాని హ్యాండ్స్తో కూడా ఎంజాయ్ చేస్తూ తర్వాత ప్లేట్ చేస్తారనమాట. సింపుల్గా, చాలా తొందరగా, చాలా వైబ్రెంట్గా, కలర్ఫుల్గా తయారు చేసుకున్న తాబూలే అయిపోయింది. దీన్ని ప్లేట్ చేసి మీకు చూపిస్తాను. సో ఎస్, బ్యూటిఫుల్ సాలెడ్ అయిపోయింది. ఎటువంటి సింపుల్ బోరింగ్ మీల్ ఉన్న పక్కన ఇలాంటి ఫ్రెష్ సాలెడ్ ఉందనుకోండి, మొత్తం లైఫ్ యాడ్ చేసి వస్తుంది. దీన్ని టేస్ట్ చేసి మీకు చెప్తాను అసలు ఎలా ఉందో. వావ్, ఆహా. ఫస్ట్ మాట వచ్చేది ఫ్రెష్. నిజంగా నేను అక్కడ ఫ్రెష్ అని అసలు వాడాను కదా, ఫుల్ జస్టిస్ చేస్తుంది ఈ బ్యూటిఫుల్ సాలెడ్. ఆహా, నిమ్మకాయ రసం యాడ్ చేసిన వెంటనే బ్యూటిఫుల్ పులుపు అండ్ మొత్తం డిష్ని గోధుమ నూక ఏదైతుందో బ్యాలెన్స్ చేస్తుంది. పాస్లీ అంతా యాడ్ చేసాం కదా. వావ్, ఐ లవ్ దిస్. దీన్ని ఇలాగే తినేయచ్చు. ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్రెష్ డిషెస్ని ఈ వీక్ మొత్తం మనం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఐమ్ ష్యూర్ ఇలాంటి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఏదైనా మనం రోటీస్ కానీ ఏదైనా మామూలుగా డిషెస్ తయారు చేసుకుంటే పక్కన ఇలాంటి ఫ్రెష్ సాలెడ్ పెట్టారనుకోండి, చూడడానికి డిఫరెంట్గా ఉంది ఏంటిది అని అంటారు. ఐమ్ ష్యూర్ కంపల్సరీ అంటారు వావ్ ఏం రుచి అని. ఇప్పటి వరకు బ్యూటిఫుల్ ఫ్రెష్ సాలెడ్ తయారు చేసుకున్నాం తాబూలే అని. ఇంకా ఫ్రెష్నెస్ టేస్ట్ ఐ కెన్ స్టిల్ టేస్టెడ్. దీని తర్వాత చాలా తొందరగా తయారు చేసుకుని బ్యూటిఫుల్ చట్నీ కూడా చూపిస్తాను. లెబనీస్ కుజిన్, ఈ వీక్ మొత్తం లెబనీస్ కుజిన్ మనం ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ టేబుల్ మీద ఏమేమి పెట్టుకుంటారు, ఎన్ని రకాల డిఫరెంట్ డిషెస్ పక్కన ఉంటాయో కూడా అర్థం చేసుకోవాలి. సాలెడ్స్ కంపల్సరీ ఉంటాయి అనుకున్నాం కదా ప్రతి ఒక్క మీల్లో, సర్వ్ చేసే ప్రతి ఒక్క మీల్లో. దీంతో పాటు హమ్మస్ కూడా కంపల్సరీ లెబనీస్ కుజిన్లో ఉంటుంది అనమాట. ఈ హమ్మస్ వాళ్ళు దేంతో పడితే దాంతో పాటు తింటారు. ఫస్ట్ దీన్ని బ్రెడ్తో పాటు తినొచ్చు, లేకపోతే వాళ్ళు తయారు చేసుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోటీస్తో తింటారు, లేకపోతే జస్ట్ అలా మామూలుగా స్పూన్ వేసుకుని తినొచ్చు. చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. హమ్మస్ అంటున్నా, అసలు దేంతో తయారు చేస్తారు అని అనుకుంటున్నారా? శనగలతో తయారు చేస్తారు. ఈ శనగల్ని నేను ఆల్రెడీ సోక్ చేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఉప్పు వేసుకుని బాయిల్ చేసుకున్నాను, సో దట్ దీనికి కూడా కొంచెం టేస్ట్ ఉంటుందని. పర్ఫెక్ట్లీ బాయిల్డ్. సో ప్రెషర్ కుక్కర్లో మనం జస్ట్ సాఫ్ట్ అయ్యేటట్టు మనం చోలే తయారు చేసుకుంటాం కదా, ఎంత సాఫ్ట్ అవుతుంది అంతవరకు దీన్ని కూడా అలా బాయిల్ చేసి పెట్టుకున్నాను. దీని తర్వాత నేను దీంట్లో నువ్వుల పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. నువ్వుల పేస్ట్ వల్ల ఏంటంటే బ్యూటిఫుల్ కమ్మదనం వస్తుంది. అండ్ నువ్వుల టేస్ట్ గురించి మనం సెపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్గా మనం నువ్వులు అలా యాడ్ చేసుకుంటాం కదా, ఇక్కడ మొత్తం పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ నువ్వుల పేస్ట్ని తహీనీ పేస్ట్ అని అంటారు. ఒకవేళ మీకు కావాలంటే డైరెక్ట్గా క్యాన్ ఫామ్లో సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అలా కాదు, ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే నువ్వుల పేస్ట్ మనకంటే బాగా ఎవరికి తెలుసు, అలా ఇంట్లోనే ఫ్రెష్ నువ్వుల పేస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. తహీనీ పేస్ట్ని తయారు చేసుకోవచ్చు. దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్, ఆ ఘాటు యాడ్ చేసేది గార్లిక్కే, వెల్లుల్లిపాయలు కూడా నేను ఇక్కడ క్లోజ్ లాగా తీసి పెట్టుకున్నాను నీట్గా. దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ ఫైనలీ దీనికి నేను నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. మనం అనుకున్నాం కదా లెబనీస్ కుజీన్లో నిమ్మరసం లేకుండా, నిమ్మకాయ ఫ్లేవర్ లేకుండా ఎటువంటి డిష్ని తయారు చేసుకోరనమాట. అందుకే ఇక్కడ నిమ్మకాయ రసాన్ని కూడా పెట్టేసుకున్నాం. దాట్స్ ఆల్. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో ఒక కంప్లీట్ డిష్ని తయారు చేసుకోవచ్చు. దానికి ఫస్ట్ నేను ఇక్కడ ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నాను. పాతకాలం అయితే ఇలా రోల్లో రుబ్బుకుంటూ ఫ్రెష్ పేస్ట్ని తయారు చేసుకునేవారు, కానీ ఇవాళ రేపు ఇలా తయారు చేసేసుకోవచ్చు మనం ఇలా ప్రాసెసర్లో వేసుకుని. ఫస్ట్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను శనగల్ని, సోక్ చేసి కుక్ చేసుకుని పెట్టుకున్న శనగల్ని. ఓకే, శనగలు అయిపోయింది కదా. దీని తర్వాత నేను వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకుంటున్నాను. పీల్ చేసి పెట్టుకున్నాను. 1 అర అలా కాకుండా ఫుల్ ఫ్లేవర్గా ఉండేటట్టుగా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను నేను. వెల్లుల్లిపాయలు కూడా అయిపోయింది. దీని తర్వాత తహీనీ పేస్ట్ అంటే నువ్వుల పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడు. సాల్ట్. ఐఎమ్ షూర్ మీరు చాలా సర్ప్రైజ్ అయి ఉంటారు. మన కుజిన్లో అయితే కొంచెం నువ్వులు అలా ఫ్లేవర్ వస్తున్నట్టు యాడ్ చేసుకుంటాం కదా, ఇలా ఫ్లేవర్ని డామినేట్ చేసే టేస్ట్ ఎక్కడ చూస్తుంటారు మీరు. దీని తర్వాత నేను ఇందులో కొంచెం నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అయిపోయింది కదా.
మొత్తం మిక్స్చర్ అంతా వేసేసుకున్నా. దీనికి ఫ్లేవర్ కోసం ఇంకా ఫ్రెష్నెస్ కోసం నేను దీంట్లో ఐస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. జనరల్గా అయితే మిక్స్చర్ చేసేసుకుని వాళ్ళు ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. అలా కాకుండా మీకు ఇంకా కోల్డ్ రెడీ టు సర్వ్ చేసుకున్న వెంటనే సర్వ్ చేసుకోవాలంటే ఆ కోల్డ్నెస్ కోసం ఇంకా ఫ్రెష్నెస్ కోసం ఐస్ వాటర్ని యూస్ చేయొచ్చు అనమాట. సో ఇది పెట్టేసుకుందాం ఫస్ట్. సో ఎస్, కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో పెట్టేసుకుందాం. మిక్స్ చేసి చూద్దాం అసలు ఎలా ఉందో. ఇంకా నాకు కొంచెం మనం వేసుకున్న శనగలు కనిపిస్తున్నాయి కదా, ఇలా ఉండకూడదు. నాకు ఫైన్ సాఫ్ట్ పేస్ట్ కావాలన్నమాట. ఆహా, నువ్వుల పేస్ట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తహీనీ పేస్ట్ టేస్ట్. యాడ్ అ లిటిల్ వాటర్ సో దట్ సూపర్ ఫైన్ పేస్ట్ తయారవుతుంది. బ్యూటిఫుల్. మనం వేసుకున్న మిరియాల పొడి అండ్ గార్లిక్ వీటన్ని సెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. చూసారుగా, అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకటే దాంట్లో వేసేసుకుని మనం బ్లెండ్ చేసేసుకుని పెట్టేసుకోవడమే. అంత సింపుల్ అనమాట. లెబనీస్ కుజీనే అంతా ఫ్రెష్గా ఉంటుంది, చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు అండ్ చాలా వైబ్రెంట్గా ఉంటుంది. దీన్ని సర్వ్ చేసుకొని మీకు చూపిస్తాను. సో ఫైనలీ కొంచెం పాప్రికాతో దీన్ని సర్వ్ చేసుకుందాం. వైబ్రెంట్. ఎటువంటి లెబనీస్ కుజీన్లో కంపల్సరీ నిమ్మకాయ రసం అండ్ ఆలివ్ ఆయిల్ ఉంటుంది. అది ఒక్కటే గుర్తు అనమాట. దీంట్లో మనం కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. దిస్ లుక్స్ బ్యూటిఫుల్. ఆహా, చాలా సింపుల్గా, చాలా తొందరగా, చాలా ఒథెంటిక్గా తయారు చేసుకున్న హమ్మస్ రెడీ అయిపోయింది. దీన్ని బెస్ట్ కాంబినేషన్ నా ప్రకారం అయితే ఫ్లాట్ బ్రెడ్తో అనమాట. రోటీస్తో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడైనా రోటీస్ తయారు చేసుకుని మొత్తం కూర తయారు చేసుకోవడం కష్టం అబ్బా అని ఇలా డిప్ చేసేసుకుని తినేచ్చు. అంత టేస్టీగా ఉంటుంది, అంత సింపుల్గా ఉంటుంది. దీన్ని టేస్ట్ చేసి చెప్తాను అసలు ఎలా ఉందో మీకు. మనం ఎటువంటి ఫ్రెష్ పచ్చడికి దీన్ని కంపేర్ చేసుకోలేం. ఎందుకంటే మనం ఎక్కువగా మన శనగలతో చేసుకుని ఏం పచ్చడి చేసుకోం కదా. ఈ శనగలు, ఈ ఫ్రెష్ పెద్ద శనగలతోటి దిస్ టేస్ట్ వెరీ డిఫరెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆలివ్ ఆయిల్ తోటి ఒక డిఫరెంట్ కమ్మదనం యాడ్ చేసుకున్నాం. దీని తర్వాత మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇంకొక డిష్ చూపిస్తాను. లెబనీస్ కుజిన్లో చాలా ఫేమస్ అయిన డిష్. అది కూడా మనం చేసుకున్న ఈ హమ్మస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. బట్ ఇలాగే తినేసి అనేచ్చు, వావ్ ఏమి రుచి అని. లెబనీస్ కుజిన్లో ఫ్రైడ్ ఐటమ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు ప్లేట్స్ అలా సెట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న బౌల్స్లో కూడా ఈ ఫ్రైడ్ ఐటమ్స్ యూస్ చేస్తారు. దాన్ని మెజే అని అంటారనమాట. బ్యూటిఫుల్ యమ్మీ మీట్ డిష్ ఇది. దీంట్లో నేను ల్యామ్ని యూస్ చేస్తున్నాను. ల్యామ్తో పాటు నేను ఇక్కడ బ్రోకెన్ వీట్ని యూస్ చేస్తున్నాను అనమాట. బ్రోకెన్ వీట్ అంటే మన గోధుమ నూకే. గోధుమ నూకని ఈ వీక్ తర్వాత ఒకటే రకం కాదు, ఎన్నో వెరైటీస్లో యూస్ చేయొచ్చు అని మీరే అంటారు. ఈ బ్రోకెన్ వీట్ని నేను నీళ్ళలో సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అది కొంచెం సాఫ్ట్ అండ్ టెండర్ అవ్వడానికి. బయట కోటింగ్కి ఒక స్టఫింగ్ ఉంటే లోపల ఇంకొక స్టఫింగ్ ఉంటుంది. ఈ రెండు రకాల డిఫరెంట్ కోటింగ్ ఏదైతే ఉంటుందో రెండు మీట్ తోట తయారు చేసుకుంటున్నాం అనమాట. రెండు ల్యామ్ తోట ఉంటుంది. ఒకటే డిఫరెంట్ మీట్ అయినా కూడా దానికి రెండు రకాల డిఫరెంట్ ఫ్లేవరింగ్ ఉంటుంది, రెండు రకాల డిఫరెంట్ ప్రిపరేషన్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఈ బ్రోకెన్ వీట్ని, ఈ గోధుమ నూకని మనం సోక్ చేసి పెట్టుకున్నాం. దీంట్లో నేను ఇక్కడ ల్యామ్ కీమా పెట్టుకున్నాను. దాన్ని యాడ్ చేసేసుకుందాం. దీంట్లో 15 to 20% ఫ్యాట్ ఉంటుందన్నమాట. సో ఫుల్ జ్యూసీ బ్యూటిఫుల్ మీట్ ఇది. దీంట్లో నేను కొంచెం ఉల్లిపాయలను యాడ్ చేసుకుంటున్నాను. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలని జస్ట్ ఆ క్రంచ్ యాడ్ చేయడానికి, జస్ట్ లిటిల్ ఆఫ్ ఇట్. ఓకే, ఆనియన్స్.
దీంట్లో ఎంత బ్యూటిఫుల్ డిష్ అయినా కూడా దానికి ఫ్లేవరింగ్ తోటి ఆ డిష్ ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ ఫ్లేవరింగ్ని ఇప్పుడు మనం చేసుకుందాం. ఫస్ట్ నేను దీంట్లో సేజ్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఒక రకమైన హర్బ్, చాలా ఈజీగా ఇలా దొరికిపోతుంది అనమాట సూపర్ మార్కెట్లో. దీన్ని కూడా కొంచెం యాడ్ చేసేసుకుందాం మనం ఇందులో. బ్యూటిఫుల్. సేజ్ తర్వాత నేను దీంట్లో మన ఫేవరెట్ అయిన కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి, జస్ట్ పెంచ్ ఆఫ్ ఇట్. నేను ఇందులో పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. పుదీనా ఆకులు కూడా వేసేసుకున్నాను. ఈ మొత్తం మిక్స్చర్ని పర్ఫెక్ట్గా కలపాలంటే దీనికి మనం ప్రాసెసర్ని యూజ్ చేయాలన్నమాట. ఒకవేళ ప్రాసెసర్ లేకపోతే మామూలు మిక్సీలో కూడా ఒక 2 టైమ్స్ మిక్స్ చేసేసుకున్నా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. మనం వేసుకున్న మొత్తం మిక్స్చర్ అంతా చపాతీ పిండిల దగ్గర రావాలన్నమాట. అప్పటి వరకు మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా ముద్దలాగా దగ్గరకు వచ్చేస్తే ఏమవుతుందంటే డీప్ ఫ్రైయింగ్ చేసేటప్పుడు మనం దీని లోపల ఇంకో స్టఫింగ్ని పెట్టుకుంటాం అనమాట. సో ఎక్కువగా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు దాంట్లో మెదా అవి యాడ్ చేసుకుంటాం కదా, ఇక్కడ అదేం కాదు, ఇక్కడే దానికి ప్రాపర్ కన్సిస్టెన్సీ వచ్చేసింది, ఇలా ముద్దలా ఫామ్ అయింది కదా. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్, దిస్ ఇస్ డన్. దీని తర్వాత ఒక టైప్ ఆఫ్ ల్యామ్ మిక్స్చర్లో ఇంకొక టైప్ ఆఫ్ ల్యామ్ మిక్స్చర్ స్టఫింగ్ అని చెప్పాను కదా, ఆ స్టఫింగ్ని ఇంకొక స్టఫింగ్ని ఇప్పుడు తయారు చేసుకుందాం. ఈ ప్యాన్లో మనం లోపలికి కావాల్సిన స్టఫింగ్ని తయారు చేసుకోవాలన్నమాట. సేమ్ మీటే కానీ ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్, యూజ్ చేసే స్పైసెస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్. కానీ ఈ మిక్స్చర్ ఏదైతుందో లోపల చాలా కమ్మగా ఉండాలి కదా, దానికోసం నేను ఇక్కడ బటర్ని యూజ్ చేస్తున్నాను. బటర్ యాడ్ చేసుకోవడంతో ఒక బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుంది, బటరీ టేస్ట్ వస్తుంది, రిచ్గా ఉంటుంది ఈ మిక్స్చర్. బటర్ కాలిపోకుండా కొంచెం లైట్గా ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే, దీంట్లో ఫస్ట్ మనం యాడ్ చేసుకుందాం వెల్లుల్లిపాయలని. వెల్లుల్లిపాయలు కొంచెం సన్నగా తరుక్కున్నాను. దీంట్లో బ్యూటిఫుల్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఏదైతుందో ఈ మిక్స్చర్కి లైట్గా లోపల నుంచి ఇలా తిన్న వెంటనే సర్ప్రైజ్లా వస్తుంది అనమాట. ఉల్లిపాయలు యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయలను యాడ్ చేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలను కూడా సన్నగా తరుక్కున్నాను, దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. వేసుకున్న ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లిపాయలు 2 బటర్లో పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నాయి. బ్యూటిఫుల్ అరోమా కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో ల్యాంబ్ కీమా యాడ్ చేసుకున్నాం అనమాట. మిన్స్డ్ ల్యాంబ్ అంటారు దీన్ని కొంచెం సగం మనం ఆల్రెడీ పైన కావాల్సిన కోటింగ్కి రెడీ చేసుకున్నాం కదా, మిగతా సగం ఇప్పుడు మనం కుక్ చేసుకున్నాం అనమాట. దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఎప్పుడైనా చికెన్ కీమా కానీ, స్క్రాంబుల్డ్ ఎగ్ కానీ ఆర్ మటన్ కీమా కానీ యూజ్ చేసేటప్పుడు మనం విస్క్తో దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. విస్క్తో కుక్ చేసిన వెంటనే పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ జ్యూసెస్ అంతా ఇంకిపోయి పర్ఫెక్ట్గా డ్రైడ్ మీట్ రావాలన్నమాట, డ్రైడ్ మిన్స్ ల్యాంబ్ రావాలి. అప్పటి వరకు మనం దీన్ని కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన సీజనింగ్ యాడ్ చేసేసుకుందాం. ఇందాక ఫస్ట్ నేను సగం సేజ్ యూజ్ చేశాను కదా, మిగతా సగం ఇప్పుడు యూజ్ చేసేద్దాం. దీంట్లో కొంచెం సేజ్, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, జీలకర్ర పొడి, 2 కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాం. దీంట్లో మనం వేసుకున్న ఈ ల్యాంబ్ మిన్స్ ఏదైతుందో, ఈ ల్యాంబ్ కీమా ఏదైతుందో మొత్తం సపరేట్గా వస్తుంది కదా, కలర్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇంకా కొంచెం ఒక 10% మిగిలిన టైంలో దీంట్లో మనం ఇక్కడ బాదాం ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాం అనమాట. ఈ ఆల్మండ్ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఒక రిచ్నెస్, ఒక క్రంచీనెస్ అన్నీ యాడ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని యాడ్ చేసేసుకుందాం. ఎస్, ఇలా పొడి పొడిగా సపరేట్గా వచ్చేసిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. దీని పైన కవర్ మన ముందుగానే తయారు చేసుకున్న ఈ బల్గర్ వీట్, ఈ వీట్ తోటి అండ్ ఈ ల్యాంబ్ మిన్స్ తోటి 2తో కలిపేసి చేసేసుకున్నాం కదా. ఈ మిక్స్చర్ కూడా అయిపోయింది. ఇది మొత్తం డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి నవ్ ఇస్ ద టైం ఆయిల్ని హీట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్స్చర్ని తయారు చేసేసుకుందాం. అసలు కిబే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. కూల్ అవుతున్న టైంలో పైన కావాల్సిన షేప్ తయారు చేసుకోవచ్చు. మొత్తం తీసేసుకుందాం. దీన్ని ఫస్ట్ కొంచెం ఇలా పొడుగ్గా సిలిండర్లా ఫామ్ చేసుకుని తర్వాత ఒక ఫింగర్ని స్టఫ్ చేసి దాని చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో తీసేస్తే
ఇలా షేప్ ఫామ్ అవ్వాలన్నమాట. ఇందులో మనం స్టఫింగ్ చేసుకుందాం. పెట్టేసుకుని మనం దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. ఎస్, అన్నీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా మనం స్మార్ట్గా ముందే హీట్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఒకటి తర్వాత ఒకటి దీన్ని యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో బల్గర్ ఏదైతుందో అదే లైట్గా అక్కడక్కడ వైట్ కలర్ ఇస్తుంది. అండ్ మనం వేసుకున్న మెంత్ కలర్ కూడా కనిపిస్తుంది. సో ఈ కలర్ ఏదైతుందో ఆల్మోస్ట్ ఆల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సూపర్, మనం దీన్ని తీసేసుకుందాం. ఓకే, సో ఈ కిబే రెడీ అయిపోయింది కదా. వేసేసుకున్నాం. అసలు సూపర్ కలర్ఫుల్గా ఉంది. ఆహా, మెంత్ సెంట్ అయితే చాలా డామినేట్ చేస్తుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నా కూడా మనం వేసుకున్న జీలకర్ర పౌడర్, వేసుకున్న ధనియా పౌడర్, ఇవన్నిటిని దీనికి ఫ్లేవరింగ్ ఇచ్చింది. అసలు ఇలాగే కాదు, దీన్ని బ్యూటిఫుల్గా సర్వ్ చేసి మీకు చూపిస్తాను అసలు ఎలా ఉంటుందో. ఆహా, డజంట్ దిస్ లుక్ బ్యూటిఫుల్. ఇంత పర్ఫెక్ట్ ప్లేటింగ్తో అంత బ్యూటిఫుల్ డిష్ని సర్వ్ చేస్తే ఎవరినైనా మీరు అలా ఫ్లాట్ చేసేయచ్చు. ఈ వీక్ మొత్తం మనం ఇలాంటి ఇంట్రెస్టింగ్ లెబనీస్ డిషెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. మళ్ళీ రేపు మిమ్మల్ని కలుస్తాను అండ్ కలిసి అందాం వావ్ ఏం రుచి అని. Yes. Wow. మీరే చెప్తారు ఫ్యాన్సీగా, మామూలు డిష్ కాదు ఇది, లెబనీస్ స్టైల్ మజోదారా అని.